మీకు సర్వే చేస్తే ఎకరాకు ఎంత పడుతుంది, ఒకవేళ రోజుకు వాళ్ళు ఇచ్చే వేతనం ఎంత? సార్ అంతకుముందు చేసినప్పుడు 2 ఎకరాల వరకు. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న సర్వేయర్లకి కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పాము కాట్ల గురైన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10,000 మందికి కూడా 8,000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు సార్. 5,500 మంది పాస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినారు. కలెక్టర్లను కలిసినాం, ఏడీలను కలిసినాం, ప్రతి ఒక్క మండల సర్వే నుంచి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా కానీ చెప్పే సమాధానం ఏంటంటే మా దగ్గర ఒకే రోజులో 3 ఫైల్స్ ఇవ్వండి, 4 ఫైల్స్ ఇవ్వండి, చేసి ఇచ్చే కెపాసిటీ ఉంది, ఉడుకు రక్తం ఉంది, వయసు ఉంది, దానికి సంబంధించిన శక్తి ఉంది. భూమి మీదకి వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేసిన పర్సన్కి 20 రూపాయల కూలి ఇస్తే వర్తిస్తుందా సార్? 100 రూపాయల కూలి ఇస్తే సరిపోతుందా సార్? మరి ఏ విధంగా సరిపోతుంది సార్? అడ్డా మీద ఉన్న కూలి అంతా కూడా ఈరోజు ల్యాండ్ సర్వేయర్లకు రావట్లేదు. మా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కూడా సహకరించడం లేదు. అంటే ఇక్కడ మా సెక్రటరీ గారు మా చేతిలో ఏం లేదని చెప్తున్నారు. మా డిఏ ఒకవేళ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే ఏం చేయబోతున్నారు? సరే, ఇప్పటి వరకు కూడా ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ హయాంలో భూముల లెక్కల కోసం సరైన విధంగా ప్రక్షాళన చేసే క్రమంలో అప్పట్లో ధరణి తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, చాలామంది రాజకీయ నాయకులు లబ్ధి చేసేలాగా ఉంది. దీన్ని పూర్తిగా ప్రక్షాళిస్తామని కూడా భూభారతిని తీసుకొచ్చారు. దాని అమలు పనుల్లో ఇక రెవెన్యూ శాఖ కూడా ఉంది. పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ల్యాండ్ సర్వేయర్లు కావాల్సిందే. భూముల లెక్కలు మ్యాపింగ్ కూడా ఉండాలంటే మాత్రం ఒక లైసెన్స్డ్ వ్యవస్థ ఉండాలని కూడా ఎల్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా మాత్రం ల్యాండ్ సర్వేయర్లను రిక్రూట్ చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ యొక్క ఎల్ఎస్ఎస్ స్కీమ్లో భాగంగా ల్యాండ్ సర్వేయర్లను రిక్రూట్ చేసుకుంది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇంకా పవర్స్ రాలేదు, ఇంకా పత్రాలు రాలేదు. పూర్తి స్థాయిలో చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో అభ్యంతరాలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏంటి ఎల్ఎస్ఎస్ స్కీము, అలాగే ఫీల్డ్ లెవెల్లో ప్రాక్టికల్గా ఈ లైసెన్స్డ్ సంబంధించిన సర్వేయర్లు పడుతున్న బాధలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రమేష్ ఉన్నారు, డాక్టర్ రమేష్, ఎల్ఎస్ఎస్ సంబంధించిన ఆయన క్వాలిఫైడ్ పర్సన్. దాంతోపాటు ఈ యొక్క ల్యాండ్ సర్వేయర్ల సంబంధించిన యూనియన్ అధ్యక్షుడు కూడా మనతో ఉన్నారు. నేరుగా అసలు ఏం జరుగుతుందో, ఏం జరగాల, వాళ్ళ డిమాండ్లు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎందుకు ఎల్ఎస్ఎస్ తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం తరపుండి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది, కానీ మిమ్మల్ని జాయిన్ చేసుకునే ముందు కానీ ఈ నోటిఫికేషన్ ముందు కానీ ఏమేం చెప్పారు? దీని ఉద్దేశం ఏంటి అసలు? సార్, ఈ ఎల్ఎస్ఎస్ వ్యవస్థ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మన ఇండియాలోనే చాలా వేరే స్టేట్లలో నడుస్తుంది. సేమ్ సిస్టమ్ని ఇక్కడ కాపీ చేసి మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్క డాక్యుమెంటరీని ఒక సిస్టమేటిక్గా చేద్దాం, ఒక కరెక్ట్ వేలో తీసుకొద్దాం అనే కాన్సెప్ట్ మీద ఎల్ఎస్ఎస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. సో అది చాలా మంచి కాన్సెప్ట్. అండ్ దీనికి క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలని చెప్పేసి డిప్లొమా ప్లస్ బీటెక్ ప్లస్ ఎంటెక్ క్వాలిఫైడ్ ఉన్న సివిల్ ఇంజనీర్స్, అండ్ దాంట్లో ఏమైనా తక్కువైతే కూడా మనకి ఇంకా పర్సన్స్ క్వాలిఫైడ్ కావాలని చెప్పేసి మినిమం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్లో 60% అనే సిస్టమ్ మీద కూడా పర్సన్స్ని తీసుకొచ్చి 10,305 సంథింగ్ ఎగ్జాక్ట్లీ అంత మెంబర్స్ని తీసుకురావడము. ఒక ఫస్ట్లో ఒక చిన్న గైడ్లైన్స్ తోటి 60 days ట్రైనింగ్ పీరియడ్ ఇస్తూ వీళ్ళకు మొత్తం ఇప్పుడు ఏదైతే తెలంగాణలో పాత ఏదైతే మన నిజాం కాలం నాటి సర్వే సిస్టమ్ ఉందో దానికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో వెల్ అండ్ గుడ్, అంతా బాగానే జరిగింది. సో ఫస్ట్లో మనకు 60 days ట్రైనింగ్ పీరియడ్ అన్నారు. 2025 May 26న స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ సిస్టము వితిన్ 60 daysలో క్లోజ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి 60% పాస్ మార్క్ తోటి మనకు స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ అని 10,000 మెంబర్స్ నుంచి డివైడ్ చేసి 7,000 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్, 3,000 సెకండ్ బ్యాచ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో అందులో కూడా ఫస్ట్ బ్యాచ్లో నుంచి 3,500 మెంబర్స్ ఎట్ ఏ టైం పాస్ అయ్యారు. సెకండ్ టైంలో కూడా మొత్తం కలిపి ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ కలిపి సో స్టిల్ ఇప్పటి వరకు 5,500 చేంజ్ వరకు పాస్ అవ్వడం కూడా జరిగింది, క్వాలిఫై అయ్యారు. సో ఇంకా కొంతమంది కూడా ఫెయిల్ అయ్యారు, వాళ్ళకు కూడా ఇప్పటికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అంతా బాగా జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్లో ఎగ్జామ్ అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్స్ పెట్టడం అండ్ 40 days ఫీల్డ్ మీద అలా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా బాగానే ఉంది. సో
కాకపోతే మనకు అక్టోబర్ 2 డేట్ నుంచి ఈ ఎల్ఎస్ఎస్ పర్సన్స్ని కూడా మనం వ్యవస్థకి తీసుకొచ్చి సర్వే పెట్టడం కానీ, లేదంటే వీళ్ళతోటి గవర్నమెంట్ రిలేటెడ్ వర్కులు చేయించుకోవడం కానీ, వర్క్ బోర్డ్ ల్యాండ్ చేయడం కానీ, అండ్ ప్రైవేట్ పరంగా అసలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిందంటే ఫస్ట్ నుంచి చెప్పడం ఏం జరిగింది అంటే ఈ భూభారతి చట్టంలో వీళ్ళని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఒక పార్ట్గా చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రేషన్కి సర్వే మ్యాప్ ఈజ్ మ్యాండేటరీ చేద్దామనే ఉద్దేశం మీద తీసుకోవడం జరిగింది. సో అంటే ఏ ఒక్క రిజిస్ట్రేషన్ జరిగినా అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఏ రిజిస్ట్రేషన్లో జరిగినా మనకు ఒక సర్వే మ్యాప్ అటాచ్ చేస్తూ అంటే ఒక సేల్ డీడ్కి వెనకాల ఎలా అయితే మనకు ఒక సిస్టమేటిక్గా ఒక పేపర్ టు పేపర్ వెండర్ ఎట్లా ఉంటారో ఒక ప్రాపర్టీ ఏ ప్రాపర్టీకి సర్వే జరుగుతుంది, ఏ ప్రాపర్టీ అయిన సేల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికి కరెక్ట్ సిస్టమ్ చేయడం కోసం ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. చాలా మంచి పద్ధతి. కానీ అది అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుని ఇప్పటిదాకా భూభారతి చట్టం యొక్క కరెక్ట్ సిస్టమ్ అనేది ఫామ్ కాలేదని ఇప్పటిదాకా డిలే చేయడం జరిగింది. సో అంటే భూభారతి పూర్తిగా ఇంకా అమల్లోకి రాలేదు. సో అది వస్తే వీళ్ళని తీసుకుందాం అనేది. కానీ మాకు ముందుగానే చెప్పడం, మాకు ట్రైనింగ్ ఇవ్వడం అండ్ ఈ సిస్టంలోకి రావాలని చెప్పేసి ఎంతోమంది వేరే యొక్క ఉద్యోగాలను వదిలేసుకొని వేరే యొక్క సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఈ లైసెన్స్డ్ సర్వీస్ సిస్టంలోకి వచ్చి ఈ రెవెన్యూలోకి వచ్చి వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ మీద ఎంతోమంది అన్ని వ్యవస్థను వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. సో స్టిల్ మేము అనుకుంటే అంటే మే 26 నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది సఫర్ అవుతున్న విషయం ఏంటంటే ఇప్పటిదాకా తీసుకోకపోవడం, పూర్తిగా ఒక అవగాహనపరితమైన గైడ్లైన్స్ని రిలీజ్ చేయకపోవడం, లేదంటే ఈ వ్యవస్థలోకి తీసుకోకపోవడం, లేదంటే ఒక న్యాయపరమైన ఒక సామాన్య మానవుడు బ్రతకడానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఈరోజు మార్కెట్ వాల్యూ ఎట్లుంది, ఆయన ఉండే పరిస్థితులను బట్టి ఆయనకు మినిమం ఎంత ఇన్కమ్ రావాలి, ఎంతైతే ఒక ఫ్యామిలీని పోషించగలడనే ఒక మినిమం క్యాలిక్యులేషన్, ఒక ఎస్టిమేట్. ఏదైనా ఒక వర్క్ చేస్తే ఎస్టిమేట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక బిల్డింగ్ చేసినా లేదా ఒక పర్సన్ గురించి అనుకున్నా ఒక మార్కెట్ వ్యవస్థని బట్టి ఒక ఎస్టిమేట్ చేస్తాం. సేమ్ థింగ్ మాకు కూడా ఒక లైసెన్స్డ్ సర్వేయర్స్ వ్యవస్థలో అందరూ ఉండాలి, వర్క్ చేయాలి, వీళ్ళ ఫ్యామిలీతో పాటు సుఖంగా బతకాలి, వాళ్ళ యొక్క వ్యవస్థలో అన్ని సమకూర్చాలి అంటే ఒక మినిమం ఎస్టిమేట్ ఉండాలి. సో ఒక పర్సన్ పని చేయాలంటే ఒక రోజు వారి పనితనం ఎంత, ఎన్ని దినాలు పని చేయాలి, దానికి ఎంత మినిమం అమౌంట్ పే చేయాలి అనే ఒక వ్యవస్థని చేయలేదు ఇప్పటి వరకు. సో ఇది మెయిన్గా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మేమైందంటే ఈ మే నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్కమ్ లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు. సో దీని గురించి పూర్తిగా ఆలోచించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది ఈ ఇంప్లిమెంటేషన్ వర్క్ని చేయాలంటే చాలా రకాలుగా చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇప్పుడు మేము తీసుకొని పక్కన పెట్టేసిండ్రు. అక్టోబర్ 2వ తారీఖు మేము వ్యవస్థలోకి వస్తామని చెప్పిన పర్సన్స్ ఇప్పటి వరకు మాకు వ్యవస్థలోకే తీసుకోలేదు. మీకు శిల్పకళ వేదిక సాక్షిగా కూడా మీకు పత్రాలను కూడా ఇచ్చారు. ఆ పత్రాల్లో కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. అవి ఇచ్చినప్పుడే దాదాపు రిక్రూట్మెంట్ అంతా అయిపోయినట్టుగా, మరి ఎందుకు మీరు ఇంకా ఏం తీసుకోవట్లేదని చెప్తున్నారు? దాంట్లో ఏమి ఇచ్చారు, మీకు ఏం జరుగుతుంది అసలు? సార్ అందులో కూడా ఇవ్వడం ఏం జరిగింది అంటే మీకు అప్ టు 2 acres వరకు ఎంతైనా ఉంటే 10,000 రూపీస్ ఛార్జెస్ చేస్తూ అందులో ఫస్ట్ టైం సర్వే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 300 రూపీస్, సర్వే అయిన తర్వాత అంటే ఏదైతే డ్రాయింగ్స్ సబ్మిషన్ చేసి సర్వేయర్ నుంచి వెరిఫికేషన్ అవుతుందో అప్పుడు 300 రూపీస్, ఫైనల్గా అది అప్రూవల్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయిన తర్వాత 350 రూపీస్ అండ్ 50 రూపీస్ గవర్నమెంట్కి వెళ్తుందని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ మన యొక్క ఏదైతే లైసెన్స్డ్ సర్టిఫికేట్ ఇచ్చారో దాని వెనకాల కూడా చేయడం జరిగింది. కానీ దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పటివరకు చేయలేదు. మనకు నవంబర్ 19న ఆ శిల్పకళా వేదిక సీఎం గారి చేతుల మీద నుంచి తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా మేము ఒక చిన్న అబ్జెక్షన్ పెట్టినాం. అందరం కూడా అక్కడ అదే శిల్పకళా వేదిక సాక్షిగా మేమందరం సార్ మా అందరికీ కూడా శాలరీ ఇవ్వండి, ఇది అయితే కరెక్ట్గా మాకు వర్తించదు, మాకు మంచి అంటే మేలు జరిగే విధంగా లేదు, ఎందుకంటే గుర్తించండి గవర్నమెంట్ లాగా మీ యొక్క ఎస్ సార్. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఎంతో మందికి ఇప్పుడు ఈ వ్యవస్థ భూమి ఉన్నంత కాలం సర్వేర్ లేక అవసరం ఉంది. ఎప్పటికైనా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడున్న వ్యవస్థ ఎందుకంటే ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి రీసర్వే జరగాలనేది అప్పటి నుంచి రాజ్యాంగం ప్రకారంగా రాసింది. అయినా కూడా ఇప్పటిదాకా చేయలేదు. 100 ఏళ్ల నుంచి నిజాం కాలం నుంచి కూడా ఇదే సర్వే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కానీ ఈ వ్యవస్థ ఎప్పటికైనా మారుతూనే ఉంటుంది.
భూములు ఇంప్లిమెంట్ అంటే మనుషుల నుంచి మనుషులకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, రికార్డులు మారుతూ ఉంటాయి. సో అన్నప్పుడు ప్రతి సర్వేర్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఒక 350 మంది సర్వేలతోటి తెలంగాణ మొత్తం కూడా సర్వే చేయబడుతుంది. ఇప్పటికీ 9 లక్షలకు పైగా చిల్లర ఇప్పటికీ సర్వే కేసులు ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అండ్ ఈ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవ్వడానికి సర్వే అనేది చాలా పెద్ద సొల్యూషన్. అంటే ఈ సర్వే పద్ధతి సెలెక్ట్ అయితే నెక్స్ట్ టైం కూడా ప్రాబ్లమ్స్ రాకుండా అయ్యే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యవస్థనే. అంటే ముఖ్యమైన అంటే దీనికి ఎంతో మంది భూభారతి మీద పనిచేసిండ్రు, అంతకుముందు ధరణి మీద పనిచేసిండ్రు. చాలా మందికి కూడా అసలు ఈ సర్వే జరిగే ఈ వ్యవస్థ వస్తే ఒక విధమైన ఫ్యూచర్కి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. కానీ చేయకుండానే మొత్తం అన్నీ తీసుకొచ్చేసి తర్వాత చేయడం వల్ల అంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత సర్వే చేస్తే ఎన్నో తప్పులు జరుగుతాయి. సో ఈ తప్పులనే ఇప్పుడైనా సవరించుకోవడానికి ఈ వ్యవస్థను తీసుకురావడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళది కూడా. సో అందరికీ ఏం రాసింది మీకు? ఫుల్ టైమ్ ఎంప్లాయీ రాసిందా లేకపోతే లేదు సార్, ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ టైం అని కాకుండా మీకు యాక్చువల్గా ఒక వ్యవస్థలో లైసెన్స్డ్ సిస్టమ్ అంటే ఎప్పటి నుంచి 2004 నుంచి లైసెన్స్డ్ వ్యవస్థ ఉంది. 2004 నుంచి ఇప్పటిదాకా 400 మంది సర్వేర్లు మాత్రమే ఇప్పటిదాకా పాస్ అయ్యి సర్వేర్గా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారు, దాన్ని ఎవరికి ఇండివిజువల్గా చేసుకుంటున్నారు. కానీ ఇది సరిపోతలేదు అని చెప్పేసే మనకి మిగతా వ్యవస్థలో ఈ ఇంతమందిని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క పర్సన్కి అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశం మీదనే చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు వాస్తవం, కానీ గవర్నమెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక లైసెన్స్డ్ సర్వేయర్, ప్రతి ఒక్కరు అంతకుముందు ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్రైవేట్గా చేసుకుంటారు. అన్నప్పుడు వాళ్ళు దానికి రేట్ అంటూ ఫిక్స్ చేయలేదు, వాళ్ళకి నచ్చిన రేట్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఎక్కడైతే అక్కడ వాళ్ళు నచ్చిన చోట చేసుకుంటున్నారు. కానీ మాకు అట్లా చెప్పలేదు. గవర్నమెంట్ మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ గవర్నమెంట్ వ్యవస్థలో పని చేయాలి అని చెప్పేసి అన్నది. అసైన్ ల్యాండ్ సర్వే చేయాలి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సర్వే చేయాలి, మిగిలిన ఏదైతే భూములు, చెరువులు, కాలువలు, రోడ్లు ఇవన్నీ కూడా సర్వే చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అన్నప్పుడు గవర్నమెంట్ వ్యవస్థకు మేము పనిచేసినప్పుడు ఒక మినిమం పర్ డే ఛార్జెస్ ఏం పే చేయొచ్చు. సో అనే ఆ మినిమం క్యాలిక్యులేషన్ తోటే వెళ్ళండి అని చెప్తున్నాం మేము. ఎంత అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కానీ ఒకవేళ మీకు సర్వే చేస్తే ఎకరాకు ఎంత పడుతుంది, ఒకవేళ రోజుకు వాళ్ళు ఇచ్చే వేతనం ఎంత? సార్ అంతకుముందు చేసినప్పుడు 2 ఎకరాల వరకు ఎంత ఉన్నా కానీ 1000 రూపాయలు ఇస్తామనేది చెప్పడం జరిగింది. ఏదైతే మన సర్టిఫికేట్లు కూడా బ్యాక్ పేజ్లో మనకు గైడ్ లైన్స్ రాసిచ్చారు. కానీ దాని తర్వాత ఇంకొక గైడ్ లైన్స్ ఏం రిలీజ్ అయిందంటే, ఒక విలేజ్లోని 1000 ఎకరాలు సర్వే చేస్తే 40,000 రూపాయలు ఛార్జెస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 40,000 సర్వే చేయడానికి 2 సర్వేర్లను తీసుకుంటామని. సో 2 సర్వేర్లు ఒక 1000 ఎకరాలు మనిషికి 20,000. ఒక 1000 ఎకరాలు సర్వే చేయాలి అంటే ఈ రోజు డేట్లో ఎంతో కాకపోయినా మినిమం 6 months టైం పీరియడ్ పడుతుంది. 6 నెలలు పడుతుంది. 6 నెలలు కేవలం 40,000. సో ఈ రోజులో ఏ పర్సన్ అంత తక్కువలో ఛార్జ్ చేసే వర్కింగ్ చేసే పర్సన్స్ ఉన్నారు? ఒక క్వాలిఫైడ్ పర్సన్స్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పర్ డే అట్లా చూసుకుంటే అండ్ యావరేజ్గా 6 నెలలకి 20,000 మీద పని చేయాలంటే 111 రూపాయలు వస్తుంది పర్ డే. 111 రూపాయలతో అతను ఏ విధంగా బతుకుతాడు, అతని ఫ్యామిలీని ఏ విధంగా పోషిస్తాడు, ఈ మార్కెట్లో ఏదైనా ఆయనకు మళ్ళీ ఫుడ్ ఛార్జెస్ ఏంటిది, వాటర్ బాటిల్ ఛార్జెస్ ఏంటిది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏంటిది, అంటే ఎంత అవుతుంది? ఒక ఎకరానికి యావరేజ్గా సర్వే చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత ఖర్చు అవుతుంది? 1000 ఎకరాలకి 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే యావరేజ్గా ఎకరానికి 40 రూపాయలు. 2 పర్సన్స్ చేస్తే దాన్ని డివైడ్ చేస్తే 20 రూపాయలు, ఎకరానికి 20 రూపాయలు 2 పని చేస్తే. అంటే అండ్ యావరేజ్గా మొత్తం 1000 ఎకరాలని 6 నెలల్లో పనిచేస్తే కూడా రోజుకి 180 రోజులకి 20,000 చొప్పున చూస్తే ఒక మనిషికి 111 రూపాయలు. 2 కలిస్తే 111 చొప్పున వస్తాయి. మామూలు ఊళ్ళలో ఉపాధి పనులకు పోయినా కూడా అంత ఛార్జెస్ లేదు సార్. అంటే వాళ్ళకు కూడా పెరిగింది. అలాంటప్పుడు ఏ విధంగా బ్రతుకుతారు చెప్పండి? ఏ విధంగా వీళ్ళ యొక్క కష్టాలు పెరుగుతాయా? ఏదన్నా అంటే ఇది ఒక గవర్నమెంట్ ఉపాధి అని కూడా ఏ విధంగా అనుకోవాలి మనం? సో అందుకనే ఒక మినిమం ఒక రోజు కూలివారు నాకా మీద అంటే అడ్డ మీదకి వెళ్తే 1000 రూపాయలకు వస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ పని చేసుకుంటున్నా. ఈ రోజులలో ర్యాపిడోనో లేదంటే వేరే విధంగా డ్రైవర్ పని చేసినా కూడా 20 నుంచి 25,000 రూపాయల శాలరీ ఉంది. అంటే కనీసం రోజుకి 1000 రూపాయలు కూలి అనేది ఎవరైనా కూడా సంపాదించవచ్చు వెళ్ళాలనుకుంటే. ఇదే వ్యవస్థ గురించి మనం అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మా యొక్క వ్యవస్థలో ఒక మినిమం పర్సన్కి ఒక ఫ్యామిలీని పోషించడానికి ఎంతైతే కావాలో ఆ విధమైన
పద్ధతిలో మాకు శాలరీని కేటాయించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక విధమైన వ్యవస్థని తీసుకురండి, ఓకే మమ్మల్ని కన్సిడర్ చేయండి, మేము మీకోసమే పనిచేస్తాం. అందరితో పాటు మాకు సేమ్ డే టు టైం టు టైం అంటే ఒక సమయాన్ని కేటాయించండి. ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఫీల్డ్కి వెళ్ళాలి, ఫీల్డ్లో ఎంతవరకు చేయాలి. ఫీల్డ్లో చాలా వరమైన ఇబ్బందులు ఉంటాయి. యాజ్ ఏ సర్వేర్గా నేను 10 ఏళ్ల నుంచి సర్వే ఫీల్డ్లో ఉన్నా. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి సార్? పుట్ట తెలియదు, చెట్టు తెలియదు, అడవి తెలియదు, ఏం తెలియదు, ఎక్కడి నుంచి ఏ పురుగు వస్తుందో తెలియదు. ఎంతో మంది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న సర్వేయర్లకి కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పాము కాట్ల గురైన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము లైసెన్స్డ్ సర్వేర్ వ్యవస్థలో కూడా ట్రైనింగ్కి వస్తూ 3 అబ్బాయిలు యాక్సిడెంట్తో చనిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. సో ఇలాంటి అప్పుడు మాకంటూ కూడా ఒక వ్యవస్థలో వీళ్ళకు శాలరీ కేటాయించడం, ఆరోగ్య బీమాని కేటాయించడం, లేదంటే మా వెనకాల కూడా ఒక ఫ్యామిలీకి సపోర్టెడ్గా. ఎందుకు సార్, అంతెందుకు సార్, ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్లో ఎంతో మందికి కారుణ్య ఉద్యోగాలు ఇచ్చారు. సర్వేయర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎంతో మంది కారుణ్య ఉద్యోగులు ఉన్నారు. పొందిరా ఈ కొత్త రిక్రూట్మెంట్ కూడా పొందిరా? ఇప్పుడు కాదు సార్, పాత సర్వేయర్లు జీపీఏలు ఇప్పుడున్న జీపీఓలు కానీ విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ ఎవరు సార్? ఎంతమంది అంత ఎడ్యుకేషన్ నుంచి క్వాలిఫైడ్ పర్సన్స్ కాదు, చాలామంది కారుణ్య ఉద్యోగాలు. తల్లి తండ్రి చనిపోయినప్పుడు కానీ, యాక్సిడెంట్లో కానీ, ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కోల్పోయిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అలాంటి వాళ్ళు ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు క్వాలిఫైడ్ పర్సన్స్ మేము ఉండడంలో తప్పేముంది? ఇప్పుడు గవర్నమెంట్కి ఎంతో మంది లైసెన్స్డ్ సర్వేర్లే కాకుండా రెగ్యులర్ సర్వేర్లు అవసరం ఉంది, మా నుంచి తీసుకోండి సార్. మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మేము ట్రైనింగ్ తీసుకున్నాం, ఈ వ్యవస్థలో అన్నీ తెలిసినాం. ఇప్పుడు మీరే చెప్పిండ్రు, మేము ఇండివిజువల్గా కూడా కాదు, గవర్నమెంటే ట్రైనింగ్ ఇచ్చింది. ప్రతి ఒక్క మండలానికి ఒక సర్వేర్ అవసరం, వాళ్ళ కింద అసిస్టెంట్లు అవసరం. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లైసెన్స్డ్ సర్వేర్ సపరేటు, మళ్ళీ మేము దీనికోసం పోస్టింగ్ రిలీజ్ చేసి సర్వేర్లను తీసుకుంటాం అంటున్నారు. అదేదో మా దాంట్లో నుంచే తీసుకోండి, వెల్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్స్ని పర్సంటేజ్ బేస్లో తీసుకోండి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. వాళ్ళ నుంచి ఒక 700-800 పోస్టులు ఇస్తామని చెప్తున్నారు సార్, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ ప్రకటన వరకు పరిమితం అవుతుంది అంతే. ఆ ప్రకటన ఇంప్లిమెంటేషన్ అనేది కాలేదు. దాంట్లో మమ్మల్ని తీసుకోండి సార్, మా వ్యవస్థలో ఉన్న వాళ్ళని తీసుకోండి, మాకే ఎగ్జామ్ పెట్టండి, మళ్ళీ ఇమ్మీడియట్లీ రేపే పోస్ట్ ఇవ్వచ్చు. అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ఇంకో 6 months ఆపాలి. దానికి బదులు ట్రైనింగ్ అయిన వాళ్ళనే పోస్టులో తీసుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ వ్యవస్థలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో ఇప్పటికీ సొల్యూషన్ రాని సమస్యలు జరుగుతాయి. అన్ని కోర్టులో జరుగుతూనే ఉంటాయి, కొన్ని అసలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ఇబ్బందికరమైంది. ఇంకా చెప్పాలంటే సార్, నేను ఈ చూస్తున్న వ్యవస్థలో సామాన్య మానవుడు మాత్రమే ఇబ్బంది పడుతున్నాడు సార్. సామాన్య మానవుడు సమస్యలని పరిష్కరించడానికి ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇప్పుడున్న సర్వేర్లను తీసుకుపోయి ఈ సమస్యల మీద కూర్చోండి, ఈ సమస్యల మీద పనిచేయండి, దీన్ని బయటికి పడేసే ఉపయోగం చేయండి, వీళ్ళు ఎక్కడెక్కడ కష్టాలు వచ్చినాయో దీనికి పూర్తి అవగాహనతోటి వెళ్ళండి అని చెప్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. గవర్నమెంట్కి ఎంతో మంచి పేరు వస్తుంది. ఎందుకంటే పాత గవర్నమెంట్లో ఇదే సమస్య జరిగింది. ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్లో కూడా మెయిన్గా బయటకు చెప్పుకొని రావడానికి, ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి పెద్ద కారణం కూడా భూభారతి. ఈ భూమి సమస్యలని చెప్పుకోవడం వల్లనే ప్రభుత్వం ఫామ్ అయింది. ఈ భూమి సమస్యలని కూడా ప్రభుత్వం పట్టించుకుంటే అది ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఇంకా వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. కానీ ఇదే పట్టించుకోకుండా, సామాన్య మానవుడి గురించి పట్టించుకోకుండా, ఈ వ్యవస్థ గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు 10,000 మందికి కూడా ఎంతమంది కష్టపడుతుంది దీని గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఒక విధంగా ఆలోచించండి సార్, ఏ మనిషి అయినా ఒక నెల పని చేయకపోతే ఒక ఫ్యామిలీ ఎలా గడుస్తుంది? అలాంటిది మే నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా, రూపాయి సంపాదించకుండా ఇంతమంది నిలబడి ఉన్నారు, ఇంతమంది కష్టపడుతున్నారు అంటే ఆ సమస్యకి అసలు ఈ సమస్యని సృష్టించింది ఎవరవుతారు? ఇప్పుడు సృష్టించింది మేమా, ప్రభుత్వమా? ఈ ఆలోచన కూడా చేయాలి. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా పని చేయకుండా, అంటే ఒక ఫ్యామిలీ, ఎన్ని ఫ్యామిలీలు దీనివల్ల సఫర్ అవుతున్నాయి? 10,000 మందికి కూడా 8,000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు సార్. 5,500 మంది పాస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినరు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కోసం అట్లే వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ పని చేయకుండా ఖాళీ కూర్చున్నారు. ఎంతమంది బాధపడుతున్నారు అనేది మీరు ఆలోచించాలా లేదా? ఈ విషయం గురించి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేము ఇప్పటిదాకా ఎక్కడ ధర్నాలు చేయలేదు, ఎక్కడ కూడా రాస్తారోకోలు చేయలేదు, ఎక్కడ కూడా ఎవరిని నిందించలేదు. ఇప్పటిదాకా రిక్వెస్ట్ మెథడ్లోనే వెళ్తున్నాం. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లను కలిసినాం, ఏడీలను కలిసినాం,
ప్రతి ఒక్క మండల సర్వే నుంచి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా కానీ చెప్పే సమాధానం ఏంటంటే మా దగ్గర ఎలాంటి పరిష్కారం ఇచ్చే మార్గం లేదు. మీరు మార్గం ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ పొంగులేటి మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి ఈ వ్యవస్థ గురించి మీరు మాట్లాడండి, మీరు అక్కడే చేయాలి తప్ప మా చేతిలో ఏమాత్రం లేదని ప్రతి ఒక్కరు అట్లే చెప్తున్నారు. అంటే ఫస్ట్ గైడ్లైన్స్ ద్వారా కూడా మేము నష్టపోతున్నాం, సెకండ్ గైడ్లైన్స్ ద్వారా అయితే ఇంకా నష్టపోతున్నాం. అసలు ఏ మాత్రం కూడా సెకండ్ గైడ్లైన్స్ ఏంటి? ఫస్ట్ గైడ్లైన్స్ 2 ఎకరాల వరకు ఎంత ఉన్నా 1000 రూపాయలు కేటాయించడం, ఒక ఫైల్ చొప్పున ఒక ఫైల్కి 1000 రూపాయలు. యాక్సెప్టెడ్ అనేది మీరు సార్ అది కూడా ఒక విధంగా చెప్పాలంటే సార్ మీరు ఆలోచించండి సార్, నేను ఒక పోలిస్తే పర్వాలేదు కానీ అసలు అది కూడా వర్తించదు సార్. ఏ విధంగా అంటే ఒక మనిషి రోజుకు పని చేస్తే సరే 1000 రూపాయలు వస్తుంది, కానీ ఆ 1000 రూపాయలు పని చేయాలి అంటే ఫస్ట్ సారి సైట్కి వెళ్ళి సర్వే చేయాలి. సెకండ్ది మళ్ళీ అదే ఫైల్ని పట్టుకెళ్ళి మండల సర్వేయర్ గారి దగ్గర తిరిగి దాన్ని కరెక్ట్గా అంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్వే రిపోర్ట్ వెరిఫికేషన్ చేయాలి. సర్వే రిపోర్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అది వెళ్ళి మళ్ళా రికార్డ్ సెక్షన్కి వెళ్తుంది. రికార్డ్ సెక్షన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళా మాకు ఈ విడతల వారిగా బిల్లు వస్తుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్వేకి ఒక్కసారి వెళ్ళాలి, మండల సర్వే దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళాలి, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి మేము బిల్లుల కోసం తిరగాలి. ఒక మనిషి పని చేసిన దానికోసం 4 సార్లు చుట్టూ తిరగడం కరెక్టేనా? అంటే సమయాన్ని ఒకే రోజుతో కంప్లీట్ అవుతలేదు, మళ్ళా అదే పని కోసం 4-5 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే ఏ విధంగా ఒక రోజులో ఈ పని పూర్తయినట్టు? పని పూర్తి కానట్టే కదా. అంటే మీరు ఈ విషయంలో అంటే మా గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమయం ఎంత గడుస్తుంది, ఒక పనికి సమయాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ఒక రోజు వారి కూలి పొద్దున 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు వస్తాడు. అతనికి సమయం 9 నుంచి 5 వరకు పనిచేసినందుకు ఆ రోజు సాయంత్రం కూలి కేటాయిస్తారు. అలాంటప్పుడు ఒక సర్వేయరు పనికి వెళ్తే ఆయన ఎన్ని గంటలు పని చేసిండు, అక్కడ లేదంటే ఏం పని చేసిండు, ఆ రోజుతో పూర్తయిందా, లేదంటే వెరిఫికేషన్కి ఒక రోజు, మళ్ళీ దాన్ని అప్రూవల్ కోసం ఒక రోజు, మళ్ళీ బిల్లు కోసం మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళడం అనేది ఏ మాత్రం వరకు సాధ్యమవుతుంది ఒకే కూలికి? అంటే ఇది ఒక ఎస్టిమేటెడ్ బేస్లో వెళ్ళాలి. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి ఒక సర్వేయర్కు? సార్ మీరు అన్నట్టుగా అక్కడ ఒక ఎకరానికి 500 రూపాయలు సామాన్యంగా జరుగుతుంది. తక్కువలో తక్కువ 500 రూపాయలు ఒక సర్వే ఒక ఎకరానికి ఇచ్చినా చేస్తారు. సార్ ఇప్పటి వరకు కూడా నేను ఒక ఆలోచన విధానం చెప్తున్నాను సార్, మీరే డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైతే రైతు లేదా ఎవరైతే బారోవర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ పర్సంటేజ్ నుంచే మాకు పేమెంట్ ఇప్పిస్తున్నారు. అంటే 2 ఎకరాల వరకు ఎంత ఉన్నా 1000 రూపాయలు పేమెంట్ చేయాలని దాన్ని చెప్తున్నారు కదా, అదే ఫైలుకు చెప్తున్నారు కదా, అదే డైరెక్ట్ ఫైలు అదే పర్సన్ డైరెక్ట్గా సర్వేయర్కి ఇస్తే నష్టమేముంది సార్? అదే రోజు వస్తుంది కదా పేమెంట్. బట్ వెరిఫికేషన్ జరగాలి. ఓకే, వెరిఫికేషన్ జరగాలన్నప్పుడు వెరిఫికేషన్ సిస్టంలో అక్కడే చెప్పాలి. ఆ కస్టమరు ఈ సర్వేరు ఇద్దరు వెళ్ళి మండల సర్వేయర్ దగ్గర కూర్చొని ఇది కరెక్టా కాదా ఇమీడియట్లీ చేసుకొని అప్పుడే రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఆయన చేసుకున్నది సరే వెరిఫికేషన్ సర్వే అంతా చేసిన తర్వాత వెరిఫికేషన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. అంటే వెరిఫికేషన్ చేయాలన్నా కూడా ఇది నెలలు ఆగింది అనుకోండి, ఒక్కొక్క సర్వేలు సార్ ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పటికి కూడా సర్వే అప్లికేషన్ పేమెంట్ రాదుగా. అంటే మళ్ళా మేము వ్యవస్థ మీద మళ్ళా కొట్టాడాల్సి వస్తుంది, లేదా మళ్ళీ నష్టపోతాం, సమయం వృధా అవుతుంది సార్. అదే మా యొక్క టైంని కన్సిడర్ చేయండి సార్, పైసలు కాదు సార్. ఒకే రోజులో 3 ఫైల్స్ ఇవ్వండి, 4 ఫైల్స్ ఇవ్వండి, చేసి ఇచ్చే కెపాసిటీ ఉంది, ఉడుకు రక్తం ఉంది, వయసు ఉంది, దానికి సంబంధించిన శక్తి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ సర్టిఫికేట్ తీసుకునే ఈ సర్వేలను తీసుకున్నారంటే ఒక మెడికల్ సర్టిఫికేట్లో ఆయన ప్రూవ్ అయినప్పుడు ఒక ఆరోగ్యవంతుడికి ఒక యుక్త వయస్సు ఉన్న పర్సన్కి మీరు పని కల్పించారంటే అతని యొక్క పనిని తీసుకోండి, దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. అదే కదా సార్, ఇప్పుడు అలాంటి పర్సన్ని మీరు ఎంచుకున్నప్పుడు మాకు పనిని ఇవ్వండి, పని తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. గైడ్ నెంబర్ 2లో ఒక వ్యవస్థ 1000 ఎకరాలు సర్వే చేయాలి అంటే సామాన్యంగా 6 నెలల కంటే తక్కువ సమయం పట్టదు. ఒక రోజుకి 1000 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు చేయొచ్చు, అంతకైతే 5 ఎకరాలు. 5 ఎకరాలు సర్వే చేయడమే కాకుండా దానికి సరైన మ్యాప్ను కేటాయించడం, అందులో ఉన్న పర్సన్స్ అన్డివైడెడ్ షేర్ని తీసుకోవడం. అంటే మనకు తెలంగాణలో సబ్ డివిజన్స్ లేవు, సబ్ డివిజన్స్ని సర్వే చేయడం, ఇదంతా కూడా టైం. ఒక రోజులో 3 ఎకరాలు 4 ఎకరాల కంటే ఎక్కువ చేయలేము.
అలాంటప్పుడు ఎంతవరకు టైం పడుతుంది, ఎన్ని రోజుల సమయం పడుతుంది మనకు, ఓకే. మళ్ళీ దాన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలి. సో రికార్డ్ మెయింటైన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది, వీటన్నిటికీ మరి శ్రమించిన పర్సన్కి ఒక భూమి మీదకి వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేసిన పర్సన్కి 20 రూపాయల కూలి ఇస్తే వర్తిస్తుందా సార్? 100 రూపాయల కూలి ఇస్తే సరిపోతుందా సార్? మరి ఏ విధంగా సరిపోతుంది సార్? అడ్డా మీద ఉన్న కూలీ అంతా కూడా ఈరోజు ల్యాండ్ సర్వేయర్లకు రావట్లేదు. వాల్యూ ఏంటి సార్? ఒక వ్యవస్థ యొక్క ఎడ్యుకేషన్కి ఏం వాల్యూ ఇస్తున్నారు? అలాంటప్పుడు ఎందుకు సార్ అదే చదివించడం ఎందుకు సార్? ఇంత కష్టపడి చదివిరు, లక్షలు పెట్టి ఫీజులు కట్టిరు, ప్రకటనలు ఎందుకు, రిక్రూట్మెంట్ ఎందుకు, ఇట్లా ఏం పని లేకుండా కూడా చేయడం ఎందుకు అంటారు? 100% అదే కదా సార్. మేము నిందించడం లేదు, మీరు తీసుకొచ్చిన వ్యవస్థ యొక్క మార్గాన్ని కరెక్ట్ పద్ధతిలో తీసుకెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అంటే మీరు అంటే ఉదాహరణ చెప్పాలంటే సార్, దీని మీద మీకు సమయం లేదు, లేదంటే మీ వేరే పనులలో అంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా వ్యవస్థల గురించి ఆలోచించి మా మీద అంతగా ఫోకస్ చేయడం లేదు. కానీ మా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కూడా సహకరించడం లేదు. అంటే ఇక్కడ మా సెక్రటరీ గారు మా చేతిలో ఏం లేదని చెప్తున్నారు, మా జేడీ గారు మాకేం సంబంధం లేదు, మాకు పెద్దగా ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు, యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తాము, మేమేం చేయడానికి లేదు, మా చేతిలో ఏమి లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మీ వ్యవస్థలో మాకేం పూర్తి అవగాహన లేదు, మాకు చెప్పలేదు, మీరు ఇష్టం ఉంటే చెయ్యండి, లేదంటే లేదని ముఖం మీద చెప్పేసిన పర్సన్స్ ఉన్నారు. ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, లేదు అంటే లేదు, వేరే పని చేసుకోండి, ర్యాపిడోలు నడిపించుకోండి అని చెప్తున్నారు సార్. ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. సో అలాంటప్పుడు వ్యవస్థను తీసుకురావడం ఎందుకు సార్? అది కాదు, పూర్తిగా లేదని చెప్పేసి ఒకటే అనౌన్స్మెంట్ చేయండి, దాన్ని బట్టి అయినా మేము వేరే దారి చూసుకుంటాం, వేరే పని చేసుకుంటాం కదా సార్. ఎందుకు సార్ ఇవన్నీ వ్యవస్థలు ఎందుకు అట్టహాసంగా దీన్ని ప్రారంభించి ఒక మంచి ఉద్దేశంతో ప్రకటన చేసి ఎల్ఎస్ఎస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో ఇంకా పత్రాలు ఇచ్చి కూడా అసలు వర్క్ చేయించట్లేదు, వర్క్లోకి ఫీల్డ్లోకి ఎందుకు దించట్లేదు అంటే ఏం చెప్తారు? చెప్పండి సార్. ఈ విషయానికి ఆన్సర్ మీరే చెప్పాలి సార్. అవగాహన లోపం అనుకోవచ్చా, వ్యవస్థలో లోపం అనుకోవచ్చా, తొందరపాటు నిర్ణయం అనుకోవచ్చా, ఏమనుకోవాలనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే సార్ మేము అనుకుంటే కూడా, మేము చేయాలనుకుంటే వ్యవస్థలో ఎంతో వరకు మేము సార్ ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి నిందించిన వాళ్ళు ఉన్నారు, అడ్డుపడిన వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు. మేము ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఒక ఇలిటరేట్లే కాకుండా ఒక నాలెడ్జ్ పర్సన్స్గా ఈ ప్రభుత్వాన్ని మేము సహకరించాలనుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నాం, ఎంతో మంది రైతుల సమస్యని పరిష్కరించాలనుకుంటున్నాం, ఇంకొకటికి సహకారం చేసే పద్ధతిలో మార్గంలో నడవాలనుకుంటున్నాం. అందుకని ఇప్పటిదాకా కూడా మేము నష్టపోతూ కూడా మాకు వేరే దారులు ఉన్నా కూడా పోకుండా ఈ వ్యవస్థలోనే నిలబడి ఉన్నాం సార్ ఇప్పటికీ కూడా. కానీ ఇది మీరు గ్రహించడం లేదు, మమ్మల్ని గురించి ఆలోచించడం లేదనేది మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎంత తొందరగా అయితే మాకు అంత తొందరగా మాకు యొక్క పదవులను ఇప్పించడమో, లేదంటే వ్యవస్థను తీసుకురావడమో, లేదంటే ఒక మంచి మార్గం నష్టపోకుండా మంచి మార్గంలో తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేయండి. కానీ మరీ నష్టపోతూ మమ్మల్ని రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం సార్. చివరిగా ప్రభుత్వానికి మీ యొక్క ఆవేదన ఏంటి, అసలు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, మీ అందరి సంఘం తరఫున లాస్ట్గా ఏం చెప్పబోతున్నారు? సార్ మా యొక్క రిక్వెస్ట్లు, నాట్ డిమాండ్స్, మేము డిమాండ్ అని అనుకోవట్లేదు. మా రిక్వెస్ట్ అంటే ఒక సామాన్య మానవుడు ఎలా అయినా బ్రతకాలి అంటే రోజుకి 1000 రూపాయలు మినిమం సంపాదించాలంటే నెలకు 30,000 జీతాన్ని ప్రకటిస్తూ మాకు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం ఇస్తారా, రెగ్యులరైజేషన్ ఉద్యోగం ఇస్తారా, జీతం కావాలి, జీతాన్ని ప్రకటిస్తూ ఉద్యోగరీత్యా మమ్మల్ని తీసుకోవాలి. ఒకటి రోజువారీ విధంగా మాకు అలవెన్సెస్, యాక్చువల్గా చెప్పాలంటే సార్ రోజుకు 1000 రూపాయలు సంపాదించాలన్నా కూడా మనం వెళ్ళే దారి ఖర్చులు, టీఏలు డిఏలు కంపల్సరీ తీసుకుంటాం. ఒక ఫీల్డ్కి వెళ్ళి పనిచేసే పర్సన్కి ఏమి ఇస్తారు? జీతంతో ఇచ్చిన తర్వాత టీఏడిఏ లేకుండా ఒక పర్సన్ ఈ రోజులో ఎక్కడ హోటల్లోకి వెళ్ళి చేసినా కూడా, హోటల్లో పోయి తిన్నా 100 రూపాయల కంటే తక్కువ లేదు ఎక్కడ కూడా ఫుడ్. 20 రూపాయల వాటర్ బాటిల్ ఉంది ఉదాహరణ సార్. ఇంకో చెట్ల పుట్టలా తిరుగుతాం, మాకు ఎలాంటి సేఫ్టీ ఇస్తారు? మాకేదైనా ఆరోగ్య బీమా ఇవ్వడమా, లేదంటే ఏదైనా మా ఫ్యామిలీకి కూడా ఈ పని చేస్తే ఈ పర్సన్కి ఏమైనా అయితే మాకు ఒక ప్రొటెక్షన్ ఉంది అన్నట్టు విధంగా ఏదైనా ఒక బీమాని కూడా మాకు అలాట్ చేయాలి. ఏదైనా ఒక ఆరోగ్యరీత్యా సేఫ్టీ, మా ప్రొటెక్షన్, మాకు ఫ్యామిలీకి సేఫ్ విధంగా ఒక ఆరోగ్యరీత్యా బీమాని, ఈఎస్ఐ ఇవ్వడము, పిఎఫ్ ఇవ్వడము అలాంటిది చేయాలి. ఎందుకంటే రేపు ఎవరైనా గాయపడినా, ఇబ్బంది అయినా మా ఖర్చులు మేము సంపాదించి అక్కడే పెడితే ఇంకా ఏం బతుకుతాం సార్? ఎందుకంటే ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం.
ఏదైనా మేము ఇంట్లో పని చేసుకుని ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళి పని చేసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళే మార్గం లేదు, ఎక్కడో వెళ్ళాలి, అడవి పుట్టలు చెట్లు ఏవేవో ఉంటాయి, అలాంటి దాంట్లో పనిచేయాలి, అలాంటి మార్గ మధ్యంలో పనిచేయాలి అన్నప్పుడు ఏది గ్యారెంటీ లేని జీవితం. అలాంటి దానికి కూడా మాకు సేఫ్టీ ఇంపార్టెంట్. అండ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు అంటే సమయాన్ని కాలయాపన చేస్తూ ఇంకా పొడిగిస్తూ పోతే ఎన్నో జీవితాల అంటే ఆగమాగం అవుతున్నాయి సార్. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది, ఒక్కొక్కటి కష్టాలు. సో వీటన్నిటికీ మార్గాన్ని చూపిస్తూ తొందరగా మమ్మల్ని ఫీల్డ్లో తీసుకోవాలి. అండ్ ఈ విధంగా శాలరీతో పాటు టీఏడిఏలతో పాటు మాకు ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వంలో విలీనం చేసుకొని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా గుర్తించాలని మేము వినయించుకుంటున్నాం సార్. ఒకవేళ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే ఏం చేయబోతున్నారు? సరే, ఇప్పటి వరకు కూడా ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా యొక్క అందరూ విద్యార్థులతోటి మా ఎల్ఎస్ఎస్ అందరి సంఘం పర్సన్స్ తోటి, కొంత జిల్లాకు ఒక అధ్యక్షులు ఉన్నారు వాళ్ళతోటి, ప్లస్ ప్రతి ఒక్క ట్రైనింగ్ పర్సన్స్ తోటి మాట్లాడి కార్యాచరణ ఆలోచన చేసి చెప్పడం కూడా జరుగుతుంది సార్. మీ ముందుకే వచ్చి ఏం చేయాలనుకుంటున్నాం అనేది విన్నవించుకోవడం జరుగుతుంది సార్ ఇక్కడ. కానీ ఇప్పటిదాకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో మేము ప్రతి మీడియా ఛానల్కి ద్వారా కానీ మేము సెక్రటరీకి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది, సీఎం గారికి కూడా మేము లెటర్ రాయడం జరిగింది, మినిస్టర్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. సో కానీ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు రాలేదు. అలాంటి దాని మీద ఆలోచన చేస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అలాట్మెంట్ ఇచ్చింది అయితే సెకండ్ గైడ్ లైన్స్ అయితే ఏ మాత్రం కూడా కరెక్ట్గా లేదు సార్. దాని మీద పూర్వ ఆలోచన చేసి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం తరఫున కూడా మీకు సానుకూల స్పందన రావాలని కూడా మా దిశ టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా భూభారతిలో భాగంగా ఒక ల్యాండ్ సర్వేలను మాత్రం తీసుకుంది. ఎల్ఎస్ఎస్లో భాగంగా మొత్తం పూర్తి స్థాయిలో ఒక ఉంటే బాగుంటుంది సర్వేలను ఉద్దేశం తీసుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో చెప్పింది ఒకటి జరిగేది ఒకటైతే జరుగుతుంది. వాస్తవ పరిస్థితులకు అలాగే అక్కడ గైడ్లైన్స్కు ఎలాంటి సందర్భం కానీ ఎలాంటి సందర్భం కనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితులకు ఖర్చులు పెరిగిపోయాయి. ఒక ఎకరానికి యావరేజ్గా చూసుకున్నా కానీ 20 రూపాయలే పడుతుంది. ఈ రోజుల్లో కూడా ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ 20 రూపాయలు అవుతుంది. ఇటు ల్యాండ్కి వెళ్ళాలంటే మాత్రం చాలా సాధక బాధకాలు ఉంటాయి, ఫీల్డ్లో చాలా సమస్యలు ఉంటాయి, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రెవెన్యూ శాఖ కూడా పూర్తి స్థాయిలో మాకు చెప్పిన విధంగా ముందైతే మాత్రం ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళకు పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ కూడా ఇచ్చి వాస్తవ పరిస్థితులు తగ్గట్టు అర్హతలను అలాగే కొన్ని అవసరాలను కూడా గుర్తించి కూడా కనీస వేతనాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టీఏలు డిఏలు కూడా అందించి కూడా దాన్ని అందిస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే భూభారతి అనుకుంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ కావాలంటే మాత్రం ల్యాండ్ సర్వేలదే కీలక పాత్ర ఉంటుంది. మరి ఇలాంటి ల్యాండ్ సర్వేల సమస్యలను కూడా గుర్తించి మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ ఎల్ఎస్ఎస్లో భాగంగా రిక్రూట్ అయిన రమేష్ గారు అయితే మాత్రం ప్రస్తుతం ఆ సంఘ అధ్యక్షులు కూడా వాళ్ళ యొక్క వర్షన్ చెప్పే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.